హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అబ్బా, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిపోయినాయి. ఇంకా ఎంటర్ అయిపోవడంతో పాటు ఇక మనకి ఏంటంటే మామూలు వాళ్ళని తీసుకుంటే, అరే కొత్తగా వచ్చిన వాళ్ళని తీసుకుంటే వాళ్ళు వాళ్ళు ఏం చేసుకోవాలి, మళ్ళా వాళ్ళు ఆడిన దాని ప్రకారంగా కొంతమంది జనాలను పోగు చేసుకోవాల్సి వచ్చేది. వాళ్ళు ఒక ఫేమ్ను ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలి. ఫేమ్ను ఫిక్స్ చేసి జనాలను ఆకర్షించి వాళ్ళకు ఓట్లు వచ్చేలాగా చేసుకోవాలి. బట్ ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డుకు అసలు అటువంటి శ్రమ లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక ఫేమ్ను సెలెక్ట్ చేసుకున్నారు ప్రీవియస్ బిగ్ బాస్ హౌస్లో. సో అలా వచ్చింది కాబట్టి వీళ్ళకు గేమ్ ఈజీగా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇక డబుల్ ఎలిమినేషన్ అయిపోయింది. అయితే ఒకరిని ఎలిమినేట్ చేస్తారేమో అనుకున్నారు, కానీ మనకు నిన్ననే తెలుసు నిన్న ఒకరు ఎలిమినేట్ అయిపోయారన్న సంగతి. ఎవరెవరు ఎంటర్ అవుతారో కూడా మనందరికీ తెలుసు. ఎందుకంటే నేను వీడియో చేయకపోయినా కానీ ఆల్రెడీ ఈ నేమ్స్ ఎప్పుడో సర్క్యులేట్ అయిపోయినాయి సోషల్ మీడియాలో. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క సీజన్ నుంచి ఒక్కొక్కరిని తీసుకున్నారు. ఫస్ట్ సీజన్ నుంచి హరితేజను, ఇక అట్లా. కానీ సెకండ్ సీజన్ నుంచి ఎవరిని తీసుకోలేదే అని నాకు కొంచెం అనిపించింది. ఫోర్త్ సీజన్ నుంచి తీసుకున్నారు, మళ్ళీ ఫిఫ్త్ సీజన్ నుంచి కొంతమంది తీసుకున్నారు. అలా 8th సీజన్ వరకు, అంటే ఒక్కొక్క దగ్గర ఎవరెవరైతే హైలైట్ మిడిల్లో వెళ్ళిపోయారో, అసలు కరెక్ట్గా అరే వీళ్ళు ఉంటే చాలా బాగుండు అనుకున్న వాళ్ళు కూడా మనకి ఇచ్చారు, మనం చూసుకున్నాం. అయితే అట్లా 9 వచ్చింది, 9 పోయింది. అదే మనకు ఇదివరకు ఈ సీజన్లో ఉండే 9 వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు ఎప్పుడంటే 4th సీజన్లో ఉండే 9 వచ్చింది. అంటే తను ఒకటే 7th సీజన్లో ఉండే 9 వచ్చింది. తను ఒకటి వైల్డ్ కార్డ్లోనే వచ్చింది. వైల్డ్ కార్డ్ ద్వారానే మళ్ళా వచ్చేసింది. కాకపోతే తను ఆడిన తీరు చూసిన తర్వాత ఎందుకు పంపించామే అని కూడా ప్రేక్షకులు అనుకున్నారు. సో అలా అయిపోయింది. అయితే ఫస్ట్ మనం ఏంటంటే ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. ప్రోగ్రాంలోకి వెళ్ళిపోవాలి అనుకుంటే మనకి ఏంటంటే ఫస్ట్ నామినేషన్స్ నిన్న సేవింగ్ క్లోజ్ అయిపోయింది కదా. నాగార్జున గారి ఎంట్రీ స్టార్టర్ అవి కామన్ అవి పక్కకు పెట్టేస్తే నామినేషన్స్తోనే ఎండ్ అయిపోయింది. నామినేషన్స్ సేవ్తోనే స్టార్ట్ అయిపోయింది. సో ఈసారి కొత్తగా నాగార్జున గారే, అంటే కొత్తగానేం లేదు, అప్పుడప్పుడు ఇట్లనే జరుగుతుంది, గన్స్తో పేల్చి వాళ్ళకు వార్నింగ్స్ ఇచ్చేది. బట్ ఇప్పుడు గన్తో పేల్చి ఒకరిని సేవ్ చేశారు. ఆ సేవ్ అయిపోయింది ఎవరో కాదు, మణికంఠ. సో మణికంఠ సేవ్ అయిపోయాడు. సో మణికంఠ లాంటి పర్సన్ ఇంకొకడు కూడా మనకి ఎంటర్ అయ్యారు కదా హౌస్లోకి. నాకైతే ఎందుకంటే అనిపించింది, ఆ పర్సన్ రాగానే అరే మణికంఠకు కరెక్ట్ ఈక్వల్ ఎట్లయితే మణికంఠ ఉంటాడో ఈ పర్సన్ కూడా అలా ఉంటారు, మన డాక్టర్ బాబు. అదే గౌతమ్. ఎందుకంటే ఈ తను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అని వాదించే వ్యక్తుల్లో మణికంఠ ఎత్తేనో గౌతమ్ కూడా అలానే. నేను మొత్తం సీరియల్గా ఇట్లా చెప్పుకుంటూ పోతే అట్లా బాగుండదేమో అని చెప్పేసి ఇట్లా అనుకున్నాం. మనము సండే ఇస్ ద ఫన్ డే, కానీ సండే ఇస్ ద వైల్డ్ కార్డ్స్ డే అని చెప్పేసి ఈరోజు తెలిసిపోయింది. ఇక ప్రీవియస్ గేమ్ ఉన్న వాళ్ళని డిసప్పాయింట్మెంట్ చేయకుండా వాళ్ళ లెటర్స్ను వాళ్ళకి ఇచ్చేసి, నాకైతే ఏమనిపించిందంటే అమ్ము అంటే ఎవరో కాదు, మన యష్మిది వాళ్ళ నాన్న ఎంత ఎంకరేజ్ చేశారు అంటే చాలా ఎంకరేజ్ చేశారు. అంతేకాదు మళ్ళీ మణికంఠ వాళ్ళ వైఫ్ కూడా పంపించిన లెటరు కూడా చాలా బాగా అనిపించింది. ఓకే, అయితే తన పాజిటివ్ వ్యూకు వచ్చిందేమో తన వైఫ్ అని చెప్పేసి, బయటికి వెళ్ళాక కూడా వాళ్ళ సంసారం బాగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మీరు ఏం చెప్పాలో చెప్పుకోండి అని చెప్పేస్తే, మన ఫస్ట్ మన ఏమున్నారు కదా, సేవ్ అయిపోయిన వెంటనే మనకు ఎవరిని విష్ణును చెప్పు అని చెప్తే, వెల్కమ్ టు వాళ్ళని వైల్డ్ కార్డ్స్, మిమ్మల్ని మంచి మర్యాద చేసి మంచిగా మర్యాదగా పంపిస్తాం అని చెప్పేసి నామినేషన్లో. బట్ నామినేషన్స్కు పోయిన సీజన్, ఇంతకుముందు సీజన్ లాగా కొత్తగా వచ్చిన వారిని పక్కకు పెట్టేసి మిగతా వారిని నామినేషన్ చేయమంటే మాత్రం మళ్ళా పెద్ద అది పడిపోతుంది. ఎందుకంటే ప్రీవియస్ ఉన్న వాళ్ళను కొత్త వాళ్ళను, అంటే మన సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మెన్స్ లాగా అనిపించింది అది గేము. సో అట్లా కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. బట్ ఇప్పటివరకు అయితే మనం ఇప్పుడు చూసిన నామినేషన్స్ ప్రకారం ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళను పాత వాళ్ళను
నామినేట్ చేయడం మాత్రమే చూసాము. బట్ అలానే ఉంటుందా మరి, నా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా నామినేట్ చేస్తారా కూడా తెలీదు. తర్వాత ఇంకొకరు ఏమన్నారంటే ఎవరెవరిని ఎప్పుడెప్పుడు పంపాలో మాకు తెలుసు అని చెప్పేసి ఒక కొటేషన్ అయితే ఇచ్చాడు నిఖిల్. బట్ ప్రీవియస్ ఎందుకు అలా పంపలేదు నాకు అర్థం కాలేదు. సీత చాలా ప్రిపేర్డ్గా ఉన్నాము వచ్చిన వాళ్ళను అని చెప్పేసి ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ పోయారు. ఇక మనకు ఏంటంటే వైల్డ్ కార్డ్స్ అయితే ఫస్ట్ హరితేజతో స్టార్ట్ అయిపోయింది. హరితేజతో ఎందుకు స్టార్ట్ చేశారంటే సీజన్ ఫస్ట్లో వచ్చింది కాబట్టి. సో మనకు థర్డ్ వరకు అంటే పొజిషన్ థర్డ్ వరకు వచ్చేసింది తను. అంటే ఇంకొక 2 స్టెప్పులు 2 అడుగుల దూరంలో నిలిచిపోయింది హరితేజ. అప్పుడు మంచి బుర్రకథ కూడా బాగా చెప్పింది కదా. సో తనకు మాత్రం విషెస్ చెప్పడానికి వచ్చేసింది ఎవరంటే నవదీప్ వచ్చాడు. సో నవదీప్ వచ్చేసి తనకు విషెస్ చెప్పాడు. దాంతోపాటు తన బిడ్డ కూడా వచ్చింది. సో తన బిడ్డను మర్చిపోవడానికి 8 కళ్ళు ఉన్నాయని చెప్పేసి చాలా చాలా హ్యాపీగా చెప్పింది. కానీ తను వదిలిపెట్టుకోవడానికి తనకు చాలా బాధ అనిపించిందట. సో ఎవరికైనా కానీ కన్నబిడ్డను వదిలిపెట్టిపోవాలంటే చాలా కష్టం, మళ్ళీ 2 నెలలు. సో ఇది అసలు వైల్డ్ కార్డ్ కంటే ముందు మనం చెప్పుకోవాల్సింది కొంచెం ఉంది. అల్లరి పిల్ల బయటికి వెళ్ళిపోయింది కదా. సో అల్లరి పిల్ల బయటికి వెళ్ళిపోతూ తనకు ఒక బిగ్ బాస్ ఒక బుక్ ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఏమేమి ఇచ్చారు అంటే మ్యానిపులేటర్ ప్రేరణ మ్యానిపులేటర్ ఎలా అయింది అంటే, సో గేమ్ 100% ఏంటంటే తను ప్రీమెచ్యూర్డ్ అని చెప్పేసి అంటారు. అంటే ప్రీమెచ్యూర్డ్ కాదు, మెచ్యూర్డ్, చాలా మెచ్యూర్డ్గా అనిపిస్తుంది. ఎప్పుడు జోకులు చేయాలో, ఎవరు ఏమేమి మాట్లాడుతున్నారో కరెక్ట్ క్యాచ్ చేసి దానికి తగ్గట్టుగా దాని అర్థం కూడా టక్కునే చెప్పేస్తుంది. అదే మనకు చూసాం కదా శేఖర్ పాషా జోకులు వేస్తే ఎవరికి అర్థం కాలేదు, బట్ మన ప్రేరణకు మాత్రం ఫుల్గా అర్థమయ్యేది. సో చాలా ఇంటెలిజెంట్ అని అనిపిస్తుంది. కానీ అట్లాంటి ఇంటెలిజెంట్ గేమ్ను గురించి మ్యానిపులేట్ చేస్తుందట. సో నైని అభిప్రాయం. సో మ్యానిపులేట్ చేసేది ఉంటే తను సంచాలకుగా ఉన్నప్పుడు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నదని మాకైతే అనిపించింది. అంటే అంతకుముందు సంచాలకుగా ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయినా కానీ ఇప్పుడు మాత్రం కరెక్ట్ డిసిషన్ తీసుకుంది. అది కాదనిపించేసింది. బ్యాక్ స్టెప్ మణికంఠ, అది అందరికీ తెలిసిందే. ఓవర్ థింకింగ్ చేస్తాడు, అందరినీ తోని ఫ్రెండ్షిప్ చేసి వెనక నుంచి పొడుస్తాడు కదా. నకిలీ స్నేహితురాలు విష్ణు అట. అంటే లోగా ఉన్నప్పుడు దగ్గరకపోతే ఇప్పుడు నీతో తిరిగి అసలు నేను నీతో దోస్తు నీతో అది చేస్తానని చెప్పేసి అట్లా కాకుండా లోగా ఉన్నప్పుడు దగ్గర రాలేదని చెప్పేసి నకిలీ స్నేహితురాలట. బట్ ఐ లవ్ యూ అని చెప్పింది. సో అది మనం అయితే కరెక్ట్ కాదనిపించేసింది. అటెన్షన్ సీకర్ పృథ్వీ, నిజంగా కూడా మనం ప్రీవియసే మనం దాని గురించి అనుకున్నాము. అవకాశవాది నబిల, మా వరంగల్ కుర్రోన్ని ఎందుకు అట్లా అంటున్నారు? అసలు అవకాశమా? ఆయనకు అవకాశాలు చాలా తక్కువ వచ్చినాయి. వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోకుండా ముందుకు వచ్చాడు. అలాంటి పర్సన్ అవకాశవాది అని ఎలా ఉంటుంది బిగ్ బాస్? ఇది తప్పండి బిగ్ బాస్. మీరు ఇది నబిల్కి పెట్టకుండా ఉంచాల్సింది. బట్ తన విషయంలో మనం ఏం చేయలేం కదా. బిగ్ బాస్ అనేది అది ఆప్షన్ ఇస్తాడు. ఆ ఆప్షన్ పెడితే అవకాశవాది అని చెప్పేసి నబిల్కి పెట్టాడు. ఇది నాకు నచ్చలే. ఎందుకంటే అవకాశం కాదు, అందరికీ అవకాశం అయితే ఇస్తాడు. మళ్ళీ ప్లస్ ఇప్పుడు మంచి చీఫ్ కదా, మెగా చీఫ్. సో మెగా చీఫ్ అంటే మొత్తానికి చీఫ్ అని. సో కాకపోతే వారికి ఇప్పుడు ఒరిజినల్ హీరోస్కు ఈయనే కదా చీఫ్ ఇప్పుడు. తర్వాత నిజమైన స్నేహితురాలు సీత. సో సీత మాత్రం అమాయకురాలు. గేమ్ చేంజర్ నిఖిల్, నిజంగా కూడా గేమ్ చేంజర్. ఎందుకంటే ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ చెప్పేసి వాళ్ళకు జగడాలు పెట్టేసి పక్కకు నారదన వేషాలు ఈ మధ్యలో చాలా వేస్తున్నాడు. సో అలాంటి నారదన వేషాలు అంటే ఈ మధ్యలో అంటే కదా స్టార్టింగ్లో చాలా వేశాడు. సో అలాంటి పర్సన్ ఖచ్చితంగా గేమ్ చేంజర్ అయిపోతాడు. అంటే పాజిటివ్ వేలో కూడా చేస్తుంటాడు అనుకోండి. అది కూడా పక్కకు పెడితే మందబుద్ధి యష్మియా, అసలు యష్మికి మందబుద్ధి ఉందా? నాకైతే లేదు అనిపించింది. సో ఇది కూడా తప్పు అనిపించేసింది. మొత్తానికైతే ఇట్లా అయిపోయిన తర్వాత
ఎనర్జీ కావాలని చెప్పేసి వాళ్ళ లెటర్స్ అయితే వాళ్ళకి ఇప్పించారు. లెటర్స్ గురించి మనం ముందు చెప్పుకున్నాము. అసలు యాక్చువల్లీ ఇది మిస్ అయిపోయింది. ఫస్ట్ మనం అయితే నెక్స్ట్ హరితేజ గురించి చెప్పేసుకున్నాం. నెక్స్ట్ ఇంకో తేజ వచ్చాడు, టేస్టీ తేజ. అంటే హరితేజ తర్వాత టేస్టీ తేజ వచ్చాడు. సో ఇద్దరు తేజాలు కాబట్టి ఫుడ్ గురించి పోయినసారి అయితేనేమో ఫుడ్ బొమ్మలు వేసుకొని వచ్చేసిండు, ఈసారి టెడ్డీ బియర్ బొమ్మలు వేసుకొని వచ్చిండు. అప్పుడేమో ఫుడ్ మీద ప్రివ్యూస్ చేసుకొచ్చాడు, ఇప్పుడు టెడ్డీ బియర్ లాగా తయారయ్యాడు కూడా టెడ్డీ బియర్ బొమ్మలు వేసుకొచ్చుకున్నాడేమో అనిపించేసింది. ఇలా కత్తి సుత్తి అని చెప్పేసి ఒక గేమ్ అయితే పెట్టారు. కత్తి మాత్రం నిఖిల్ అండ్ పృథ్వీ అని చెప్పారు, సుత్తి మాత్రం ఏం చెప్పలేదు. తర్వాత తనకు మాత్రం విషెస్ చెప్తూ శోభ అయితే బయట నీతో నువ్వు బయట లేకపోతే నేను హ్యాపీగా ఉంటానని చెప్పడం. ఏదైతే అంతేకాదు ఇక మనకు తెలిసిన విషయం ఏంటంటే 20 మనకు ఫ్రాంచైజెస్ పెట్టేసుకున్నాడు టీ స్టాల్స్కు. సో ఇది పెద్ద అచీవ్మెంటే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు టీ టైమే కానీ టీ జంక్షన్ అని కానీ ఇప్పుడు ఏదో కొత్తగా టీ హబ్ అని అట్లా చాలా ఉన్నాయి. అట్లాంటి దాంట్లో ఒకటి. సో అవైతే కొంచెం మంచిగానే నడుస్తున్నాయి. ఇప్పుడు 20 అంటున్నాడు, 50 కావచ్చు, 100 కావచ్చు, 200 కావచ్చు, పోతుంటే స్టార్టింగ్ కావచ్చు, అలా ఉంటుంది. టేస్టీ తేజకు లోపలికి వెళ్ళేటప్పుడు బిర్యానీ ఇచ్చి పంపించారు. బట్ ఆ బిర్యానీ ఎవరికి ఇష్టం అంటే యష్మికి ఇష్టం. అయితే అందరికి పెట్టేసి యష్మికి ఆపేసి నువ్వు యష్మి కావాలి అంటే నన్ను ఇంప్రెస్ చెయ్యాలని చెప్పేసి ఆ బిర్యానీని తనకి ఇచ్చేశాడు. ఇచ్చేసి ఎంత ఎంజాయ్గా తింటుంది కదా, చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు. మొత్తానికైతే నడుచుకుంటూ పోయింది. ఇక స్వాగ్ టీం వచ్చేసి ఇక హీరో అండ్ హీరోయిన్ మన ప్లస్ డైరెక్టర్ వచ్చేసారు. కాకపోతే హీరోయిన్ల లోపలికి పంపించారు. వీళ్ళతో ఒక గేమ్ అయితే పెట్టించారు. అంటే స్వాగ్ అయితే చాలా బాగా నడుస్తుంది. ఎందుకంటే దీంట్లో 5 క్యారెక్టర్లు చేయడం అంటే నాట్ ఏ జోక్. 5 క్యారెక్టర్లతో చేస్తున్నాడు. సో చూడాల్సిందే సినిమా. చూసి ఎలా ఉంటుందో కింద కామెంట్ చేస్తా, నేను కూడా సినిమాకు వెళ్తాను. ఇక హరితేజకును వీళ్ళిద్దరు కలిసి ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమని అంటే నిఖిల్ అని విష్ణును సెలెక్ట్ చేసుకున్నారు. కాకపోతే గెలిచింది మాత్రం తేజ స్క్వేర్స్. 20,000 ప్రైజ్ మనీ వచ్చేసింది. సో దాన్ని మెయిన్ దానికి పంపించారు. బట్ వీళ్ళకి కూడా పవర్ ఇస్తే బాగుండు. సో పవర్ కోసం మిగతా ఇదొకటి తప్ప మిగతా అన్ని పవర్ గేమ్స్ పెట్టేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఇచ్చేసి. ఇక తర్వాత నెక్స్ట్ నైని పావని వచ్చేసింది. అది నేను చెప్పాను కదా, నైని పోయింది, నైని వచ్చింది అని చెప్పేసి. సో నైని పావని మనకి ఏంటంటే 2.0 అని చెప్పేసి స్టార్ట్ చేసి అక్కడి నుంచి మధ్యలో మనకు ఏంటంటే చాలామందిని అప్పుడు పోయినసారి కూడా ఇట్లనే చాలామందిని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా మనకేంటంటే అప్పుడు ఫస్ట్ వీకే వచ్చింది. ఒకటే వీక్ వచ్చేసింది 2.0లో 5వ వారం మళ్ళీ సేపు తక్కువనే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మాత్రం కూడా మళ్ళీ 2.0లోనే వచ్చింది. ఇక 2.0లో వచ్చింది, మధ్యలో లాస్ట్ వరకు ఆడింది. అంటే ఒక 1 వీకే ఆడింది, పోయింది. ఇప్పుడు మాత్రం లాస్ట్ వరకు ఉంటా అంటుంది. కాకపోతే మనకేమనిపించిందంటే నైని పావని లాస్ట్కి ఎందుకు ఎలిమినేట్ అయిపోయిందా, చాలా బాగానే ఆడింది కదా అమ్మాయి అనిపించింది. కానీ తను కంటే ముందు కొంతమంది ఉన్నారు నామినేషన్లో, అంటే ఆడిన వాళ్ళు నామినేషన్లో ఉన్నారు. సో వాళ్ళ మీద ఫేవర్ తోటి వాళ్ళకు ఓట్లు వేసే వరకు తనకు ఓట్లు తగ్గిపోయాయి తప్ప తనను కావాలని టార్గెట్ చేసి జనాలు ఓట్లు వేసి బయటికి పంపలేదు. కాబట్టి ఈ 1-2 వారాలు తను సేవ్ అయిపోయేది ఉంటే తనకు కూడా కొంచెం ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. సో ఫ్యాన్ బేస్ ఏర్పడినప్పుడు తను కూడా ముందుకు వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను. ఇలా కత్తి సుత్తి అంటే నబీలును మణికంఠ, ఇది తెలిసిన విషయమే, అందరికి అదే చెప్తున్నారు. ఇంచుమించు నాకు పోతే యష్మి అన్న మణికంఠ అన్న చెప్తున్నారు. సో కత్తి సుత్తి అని చెప్పేసి మనం పక్కకు పెట్టేసేది ఉంటే తనకు శివాజీ మెసేజ్ పంపించాడు అన్నట్టు. ఎవరికి? నైని పావనికి. ఒకసారి వచ్చావు వెళ్ళిపోయావు, కాకపోతే మంచిగా ఇప్పుడు మాత్రం లాస్ట్ వరకు ఉండు అని చెప్పేసి. తర్వాత ఇంకా నెక్స్ట్ మెహబూబ్ వచ్చాడు. ఇది సీజన్ 4లో ఉన్నాడు. సీజన్ 4లో పుచ్చలు పగిలిపోతాయి అనే చండాలమైన డైలాగులు కొట్టేసి అప్పుడు నాగార్జున గారితో మొట్టికాయలు కూడా తిన్నాడు. బట్ లాస్ట్ వరకు ఉన్నాడు. సో లాస్ట్ 5th కంటెస్టెంట్గానేమో 5th 6th కంటెస్టెంట్గా వెళ్ళిపోయాడు. సో ఆట మాత్రం బాగానే ఆడతాడు. అంటే బిగ్ బాస్ మీద మాత్రం మంచి ఆలోచన ఉంది. కాబట్టి ఈయన ఓటింగు ఎవరితోటి వస్తుంది అంటే
సోహెల్ తోటి వస్తుంది. సో సోహెల్ కూడా తనకి మెసేజ్ చేశారుగా మేము బాగా చేస్తానని. సోహెల్కు బయట చాలా ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆ ఫాలోయింగ్ను ఈయన క్యాచప్ చేసుకుంటే అంటే గేమ్లో సోహెల్ను మించి అంటే సోహెల్ ఫ్రెండ్ లాగా కరెక్ట్గా ఆడితే సోహెల్ కూడా దానికి సపోర్ట్ చేసేది ఉంటే ఈయన లాస్ట్ వీక్ వరకు ఉండే అవకాశం అయితే ఉంది. ఇక దీనికి మాత్రం జనక అయితే గనక అనే ఒక ఈ సినిమా ఉంది కదా, ఆ సినిమా యొక్క యూనిట్లోని హీరో, డైరెక్టరు, మళ్ళీ ప్లస్ మన రాజు గారు కూడా వచ్చారు అన్నట్టు, ఇది దిల్ రాజు గారు కూడా వచ్చారు. సో వాళ్ళు నలుగురు వచ్చారు, కానీ హీరో హీరోయిన్లను లోపలికి పంపారు. సినిమా గురించి మాత్రం చాలా బాగా చెప్పారు. కాకపోతే ఇందులో హీరో సంవత్సరానికి 3 సినిమాలు చేస్తుంటారే, అప్పటి జనరేషన్ వాళ్ళు మేము 3 సినిమాలు చేసేవాళ్ళం అని చెప్పేస్తున్నాడు. అయితే అప్పటి జనరేషన్ కాదు, ఇప్పటి జనరేషన్ వాళ్ళు కూడా ఇట్లా 3 సినిమాలు చేస్తున్నారు అని చెప్పేసి, ఇదే జనరేషన్ అంటే ఏ జనరేషన్ ఏంటి అని చెప్పేసి అంటే ఇప్పటి వరకు అందరూ 1-2 సినిమాలు మాత్రమే చేస్తున్నారు, 3-4 సినిమాలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఇక పవర్ కంట్రోల్ వీళ్ళతోటి పవర్ కంట్రోల్ వచ్చేసింది. అయితే వీళ్ళ లోపలికి పోయినాక నైని అండ్ మహబూబు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు, సీత అండ్ మణికంఠని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఇందులో సీత అండ్ మణికంఠనే గెలిచారు అన్నట్టు గేమ్. ఇక పవర్ అస్త్రాలు ఏమొచ్చినాయంటే వీళ్ళకి బెడ్రూమ్ అండ్ రేషన్ కంట్రోలింగ్ వీళ్ళకి వచ్చింది. సో మిగతా వాళ్ళకి ఎటువంటి రేషన్ ఇవ్వాలి, వాళ్ళకి రేషన్ ఇవ్వాలి, మన వాళ్ళకు ఏం రేషన్ ఇవ్వాలి అనే కంట్రోల్ పవర్ ఎవరికి వచ్చింది, సీతకు వచ్చింది. సో నెక్స్ట్ 5th హౌస్ మేట్ కానీ రోహిణి వచ్చింది. మనకు బిగ్ బాస్ 3లో వచ్చింది కదా రోహిణి. సో తనకు మాత్రం ఏంటంటే ఇక చెప్పింది అన్నట్టు చాలా విషయాలు చెప్పేసింది. అందుకంటే బయటికి వెళ్ళాక అంతకుముందు నాకు కొన్ని చిన్న ప్రోగ్రాంలనే చేసుకునేదాన్ని, ఇప్పుడు చాలా షోలు అంటే అక్కడ మనకు ఇంకొక షో కూడా వస్తుంది, అంటే ఆ ఛానల్కి ఈ ఛానల్కి పడదు కాబట్టి ఈటీవీలోనే జబర్దస్త్లో కూడా వాళ్ళ దాంట్లో కూడా మలయాళంలో నటించింది కాబట్టి అలాంటి షోలో ఛాన్స్ వచ్చింది. మళ్ళీ ప్లస్ అంతేకాదు 4-5 సినిమాల్లో కూడా నటించింది. సో సినిమా ఛాన్స్లు అయితే రోహిణికి రావడానికి కారణం బిగ్ బాస్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ కత్తి, ప్రేరణ, సుత్తి, యష్మి అని చెప్పేసింది. దాంతోపాటు పెద్ద బాంబు వేల్చేసింది, సీతకు ఫన్ మూమెంట్ లేదు అని చెప్పేసి. సో తను మనం ఒక దగ్గర చూసాం, పల్లెటూరులో ఎట్లయితే మాట్లాడుతుంటారో అట్లా మాట్లాడి తను నవ్వకుండా మిగతా వాళ్ళని నవ్వించింది. సో అది ఒక కమెడియన్కు ఉండాల్సినంత శక్తి, బట్ అటువంటి శక్తి తనకు ఉంది అని నా విశ్వాసం. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి. సీజన్ 3లో శివజ్యోతి మన సీతక్క ఉన్న కదా, తీన్మార్ సీత అనేవాళ్ళం అప్పుడు. కాకపోతే తర్వాత తన పేరు శివజ్యోతి అని తెలుసుకున్నాము. సో శివజ్యోతి తనకు విషెస్ చెప్పేసింది. సో తను కూడా ఒక ఇల్లు కట్టుకుంది, చాలా హ్యాపీ. నెక్స్ట్ 6th హౌస్ మేట్గా మనకు గౌతమ్, అదే అశ్వత్థామ 2.0 అనుకున్నాడు, బట్ 3.0. 2.0లో వచ్చి కూడా ఏం చేయలేదు. 3.0లో వచ్చి ఏమైనా చేస్తారా అంటే నేను చెప్పాను కదా మణికంఠకు క్వైట్ ఆపోజిట్ అని. సో వీళ్ళిద్దరికీ వస్తే ఈయనకు కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు, సెల్ఫిష్ అని అట్లాంటివి అని, బట్ ఒక్కటి కూడా కరెక్ట్గా అయ్యలేదని నా అభిప్రాయం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు వీళ్ళకు ఒక టాస్క్ ఆడిపియాలి కదా వీళ్ళిద్దరిని. నాన్న సూపర్ హీరో అని చెప్పేసి ఒక సినిమా ఉంది కదా, సుధీర్ బాబు అండ్ షియాజీ షిండే హీరోయిన్ వచ్చింది. అయితే షియాజీ షిండే విషయంలో మనం చూసుకున్నట్లయితే చాలా మంచి పని చేస్తున్నాడు. ఎవరు ఏమనుకున్నా కానీ చాలా 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 మంచి పని. చెట్లను పెంచడం, ప్రకృతిని కాపాడడం ఇలాంటివి చేస్తున్నాడు. అంతేకాదు ప్రతి గుడిలో ప్రసాదంగా చెట్లను ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని గుళ్ళల్లో ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, కొన్ని గుళ్ళలో ఇస్తున్నారు. సో ఈ ఆలోచన షియాజీ షిండేది అని చెప్పేస్తే నాకైతే చాలా గర్వంగా ఉంది. చాలా మంచి యాక్టర్ కూడా, అంటే విలన్గా కానీ కమెడియన్గా కానీ
చాలా బాగా చేస్తాడు, కామెడీ విలన్గా కూడా బాగా చేస్తాడు. బట్ ఇప్పుడు హీరోకు తండ్రిగా చేస్తున్నాడు. బట్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా బాగా చేస్తున్నాడు, అంటే చేస్తాడు అని అనుకుంటాను. ఎందుకంటే ఇదివరకు కూడా కొన్ని క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. మనకు ఏంటంటే పోకిర్లో తన విశ్వరూపాన్ని చూపించాడు. పవన్ కళ్యాణ్తో నాకు అపాయింట్మెంట్ దొరకాలి, ఇది విషయాన్ని అతనికి చెప్పాలి, అతని ఫ్యాన్స్ తోటి ఈ కార్యక్రమాన్ని తీసుకురావాలి అని చెప్పేసి ఆయన కోరిక. ఇంకొకటి ఏంటంటే తన తల్లి శవంతో పాటు ఈక్వల్గా ఎన్ని షీట్స్ ఉన్నాయో అన్ని షీట్స్ని పెట్టేసి వాటన్నిటిని చెట్లను పెంచేసి ఆ మూమెంట్లో ఏంటంటే ఈ అమ్మే భూమాత అని చెప్పేసి సగౌరవంగా చెప్పుకుంటున్నారు. చెప్పారా, నిజంగా కూడా నేను చేతులెత్తి దండ పెడుతున్నాను, క్లాప్స్ కూడా కొట్టేస్తున్నాను. నాకైతే అంత బాగా అనిపించేసింది. వీళ్ళు సీత విష్ణును సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళకి ఏంటంటే 3 గేమ్లు ఒకటే గేమ్లో స్టార్ట్ చేశారు. ఏంటంటే ఒకటేమో బాల్ను గిన్నెలో పెట్టేది విత్ స్టిక్స్ తోటి, అంటే ఫిక్స్డ్ స్టిక్స్ తోటి. నెక్స్ట్ డాట్ బాల్ను కొట్టాలి. థర్డ్ వచ్చేసి మన బాల్స్ తోటి ఒక్కొక్క బాల్ తోటి ఆ పైన నిలబెట్టిన అవి ఏముంటాయి చూసిన వాటిని ఏమంటారు, ఒక గేమ్ ఉంటుంది. అది ఇట్లా ఇసిరితే అన్ని పోయి పడుతుంది, షటర్ కింద పడుతుంది చూసిన ఆ గేమ్. అట్లాంటివి పెట్టేసిళ్ళు. సో వీళ్ళు మెహబూబు అండ్ గౌతమి ముందుకు వెళ్ళిపోయారు. సారీ, మెహబూబ్ కాదు, గౌతమ్ అండ్ రోహిణి ముందుకు వెళ్ళిపోయారు. బట్ సీతాను విష్ణు అట్లే చూస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళకు హెల్ప్ చేసుకున్నారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు. ఇక్కడ విష్ణు మాత్రం అట్లే చూసుకుంటూ నిలబడ్డది. సో విష్ణు వల్లనే ఓడిపోయారు ఏమో అనిపించేసింది. మొత్తానికైతే ఒక స్టార్ అయితే ఒకటి ఇచ్చారు, స్టార్ పవర్. సో స్టార్ పవర్ ఏంటో కూడా మనకు అంతగా దానికి మొత్తం తెలియదు. ఇక నెక్స్ట్ అవినాష్ వచ్చాడు, ముక్కు అవినాష్. సో మనము చూసుంటాము కదా, మనకు S4లో మనకు చాలా అంటే కొంచెం కమెడియన్గా బాగా చేశాడు. లాస్ట్ వరకు లేడు, మధ్యలోనే వెళ్ళిపోయాడు. సో ఇప్పటికీ ఒకటి మర్చిపోయా అని చెప్పేసి, కప్పు మర్చిపోయినా అని చెప్పేస్తున్నాడు. కానీ కప్పు కాదు, ఇక్కడ కత్తి సుత్తి అని చెప్పేసి మాట్లాడుకుంటే మనకు అందంగా ఉంటుంది కానీ సుత్తిలాగా ఆడుతుంది అని చెప్పేసి యశ్విని చెప్పడం, నబీల్ మాత్రం కత్తి అని చెప్పేశాడు. నిజంగా కూడా వరంగల్ అబ్బాయి చాలా మా వరంగల్ పరువు అయితే నిలబెడుతున్నాడు అనుకోవచ్చు. ఇక దీని తర్వాత తనకు విషెస్ చెప్పడానికి మన రాములక్క వచ్చింది. రాములక్క అంటే తెలుసు కదా, ఓ ముత్యాల బొమ్మ. దానికి ఒక కొత్త స్టెప్పును యాడ్ చేసినటువంటి యాంకర్ తన ఫ్రెండ్ తోటి ఇంట్రడ్యూస్ చేశారు. తనకు ప్రీవియస్ ఇతనికి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఈయన కూడా బయటికి వెళ్ళి మంచిగానే వస్తారని చెప్పేసి. నెక్స్ట్ గంగవ్వ ఎందుకు పోయింది అంటే తన హెల్త్ అంటే తనకు లోపల ఉండి లోన్లీనెస్ నువ్వు తప్పించుకోలేక. ఎందుకంటే ఇదివరకు మనకు అప్పుడు ఏంటంటే సీజన్ 4కు ముందు మనకు కరోనా వచ్చింది. సో మనకు బిగ్ బాస్ పెట్టారా అని కూడా ఒక డౌట్ ఉండే. కాకపోతే క్వారంటైన్ పెట్టేసి ఒక 20 రోజులు క్వారంటైన్ ప్లస్ ఇది 5 వారాలు, 5 ఏళ్ళు 21, 40 రోజులు ఉండే వరకు తనకు వశపడక నేను వెళ్ళిపోతా అని చెప్పేసి 5వ వారంలో పోయింది అప్పుడు. కానీ ఇప్పుడు మళ్ళీ 5వ వారంలో వచ్చేసింది లోపలికి. తనకు విషెస్ చెప్పింది అనిల్, అంటే తన కొడుకులాగా చూసుకున్నది అనిల్ను. తర్వాత ఇక మొత్తానికైతే గంగవ్వ ఎలా ఆడుతుంది అనుకుంటే ఇరగదీసిళ్ళు కదా గంగవ్వను మన అవినాష్ కలిపేసి. వాడిని వచ్చేటప్పుడు మాత్రం ఏంటంటే తను ఏవేవి సాధించిందో అన్ని విషయాలు చెప్పింది. 20 లక్షలు సహాయం నాగార్జున గారు చేస్తే ఇల్లు కట్టుకుంది. తర్వాత తన మనమరాలకు చదువు చెప్పిస్తుంది. ఏది పైసలు లేక పొలాలు అమ్ముకొని పొజిషన్ నుంచి ఒక ఇల్లు కట్టుకొని తన పిల్లలకు చదువు చెప్పేంత స్తోమతలోకి వచ్చింది. ఇదివరకు మై విలేజ్ షో గంగవ్వ నుంచి బిగ్ బాస్ గంగవ్వ వరకు నేను వెళ్ళిపోయాను, దుబాయ్కి వెళ్ళాను, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి తను హ్యాపీగా చెప్తుంది. మొత్తానికైతే గంగవ్వ ఇదివరకు ఏదైతే తను చేసిన మిస్టేక్ను రీకలెక్ట్ చేసుకొని బిగ్ బాస్లోకి అయితే వచ్చింది. సో తను లాస్ట్ వరకు ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. అయితే ఇదివరకు గంగవ్వను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి
మనకు నాగార్జున గారు చెప్పేవారు. బట్ ఈసారి అలా చెప్పడానికైతే లేదు, ఎందుకంటే అప్పటికే చాలా ట్రోల్స్ స్టార్ట్ అయిపోయినాయి తన మీద. సో అంటే తను ముసలితనం అయినా కానీ అంత స్ట్రాంగ్గా అంత ఎనర్జీగా ఉన్నది కాబట్టి తను 5 వారాలు కాదు, తను ఓట్లు తక్కువ పడడం వల్ల వెళ్ళిపోలేదు, తనంతట తాను నేను ఉండలేను అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకొని బయటికి వెళ్ళిపోయింది. సో ఇక తర్వాత వీళ్ళకు గేమ్ పెడితే వాళ్ళైతే పర్ఫెక్ట్గా అయితే గేమ్ పెట్టే ముందు ఏంటంటే నాగార్జున గారు ఏం చెప్పారంటే, మంచి సూపర్ స్టార్ వచ్చేసి మీకు సెలబ్రిటీ కావాలి కదా అని చెప్పేసి బిగ్ బాసే మీకు ఆట పెడతారని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇందులో వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ యొక్క అది వచ్చేసింది. సో ఆ పవర్ తోటి ఏం చేయాలి అనేది ఫర్దర్లో చెప్తా అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. ఇది ఈరోజు నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా లెంతీ వీడియో, చాలా బాగా డ్యాన్స్లు ఉన్నాయి, ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే కాబట్టి ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయో ఆ వాటికి వెళ్ళి నేను క్యాచప్ చేసి కొంచెం వెనకది ముందుగా చెప్పొచ్చు. కొన్ని పాయింట్లు కూడా మర్చిపోయాను. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకొని నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.